నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ప్రస్తుతం మనం విద్యుత్ భవన్ దగ్గర అయితే ఉన్నాం. సో విద్యుత్ భవన్లో ఈరోజు విద్యుత్ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా ఈరోజు విద్యుత్ భవన్ని ముట్టడి చేయడం జరిగింది. సో భారీ ఎత్తున ధర్నా కూడా చేశారు. దాంతో పోలీస్ బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. మరి అన్న ఏంటి ఈరోజు ముట్టడి చేయడం గల కారణం ఏంటి? తెలంగాణలో గత 25 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 4 సెక్టార్లో జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో 23,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేవారు. దాంట్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు చెప్పినటువంటి ప్రకారంగా ఈ ఉన్నటువంటి 23,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ అనే పేరుతో మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడము, తర్వాత మాకు ఆర్టిజన్స్ నామకరణం చేయడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో కొంతమందిని చేశారు కదా రెగ్యులరైజ్ చేయలేదు. 23,000 మందిని కూడా ఆర్టిజన్ అనే పేరుతో సౌతి తల్లి ప్రేమతో డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎటువంటి మాకు హక్కులు లేకుండా ఒక సపరేట్ వ్యవస్థను సృష్టించేసి ఆర్టిజన్స్ అనే స్టాండింగ్ ఆర్డర్స్ 1947లో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ కంపెనీ పెట్టినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ మాకు ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్టిజన్స్ అని నామకరణం చేశారు. రెగ్యులర్ ఎంప్లాయీకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా రెగ్యులర్ ఎంప్లాయీకి సపరేట్ ఆర్డర్స్, ఆర్టిజన్ సపరేట్ ఆర్డర్స్, రెగ్యులర్ ఎంప్లాయీ పే స్కేల్ సపరేటు, ఆర్టిజన్ పే స్కేల్ సపరేటు, రెగ్యులర్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్స్ వేరే. ఒక ఆర్టిజన్ ఈరోజు ఒక 7 సంవత్సరాల కింద మాకు రెగ్యులరైజ్ జరిగింది. ఆ రోజు ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు ఏదైతే కేసు వేస్తే కూడా హైకోర్టు కూడా వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. శాశ్వత పని ప్రదేశంలో శాశ్వత ఉద్యోగులు ఉండాలి కాబట్టి మీరు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ మమ్మల్ని ఆర్టిజన్స్ అనే నామకరణం చేస్తూ ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా చూస్తున్నారు తప్ప మాకు ఎటువంటి సౌకర్యాలు లభించడం లేదు. మెడికల్ బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కూడా మాకు అందివ్వకుండా ద్వితీయ శ్రేణి పౌరులుగా మమ్మల్ని చూస్తున్నారు. సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళలో 23,000 మందిలో సుమారుగా 1000 మంది ఆర్టిజన్ కార్మికులు వివిధ రకాల కారణాల వలన ఈ యొక్క విద్యుత్ ప్రమాదాల వలన చనిపోవడం జరిగింది. వారికి ఎటువంటి బెనిఫిట్స్ కూడా లభించలేదు. అదేవిధంగా రిటైర్ అయినటువంటి వాళ్లకు సుమారుగా 70-80 వేలు తప్ప ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లభించడం లేదు. అదేవిధంగా ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తే ఐటీఐ వాళ్ళను జేఎల్ఎంగా, డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళని సబ్ ఇంజనీర్గా, మిగతా 10th ఉన్నటువంటి వాళ్ళని ఆఫీస్ సబార్డినేట్గా, మిగతా గ్రేడ్ ఉద్యోగులందరూ కూడా సబార్డినేట్గా తీసుకోవడము, అదేవిధంగా డిగ్రీ ఉన్న వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా తీసుకోవడం చేస్తే డిపార్ట్మెంట్ మీద ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడదు. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధర్నాలు చేశారు, ఇదే ధర్నాలు కూడా చేశారు, చాలా మంది చేశారు. సో ఇప్పుడున్న అధికారంలో వచ్చిన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొంతమంది మీకు అప్రోచ్ అయ్యి మీకు హామీలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం కదా. సో మరి ఏంది మరి ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటున్నారా? అసలు మీ డిమాండ్ ఏంటో? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే కాదు, ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆ రోజు పాదయాత్రలో కూడా విద్యుత్ సంస్థల్లో పనిచేసిన వాళ్ళని గవర్నర్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేశామని చెప్పారు, కానీ చెయ్యలేదు. కాబట్టి మా ప్రభుత్వము ప్రజాప్రభుత్వము, మేము అధికారంలోకి రాగానే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆర్టిజన్లందరినీ కూడా మేము రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 1.5 సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ రోజు వరకు కూడా ఎటువంటి చలనం లేదు. మాకు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారంగా 5 సంవత్సరాల్లో రావాల్సిన ప్రమోషన్ రాలేదు, 6 సంవత్సరాలకు రావాల్సిన స్పెషల్ గ్రేడ్ పేమెంట్ రాలేదు, మాకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావట్లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దగ్గర 14 నెలల పాలన, అంటే ఏడాదిన్నర పాలన పూర్తయింది. మీరు ఈ ఏడాదిన్నర పాలనలో మీ సమస్య మీద ఎవరైనా మాట్లాడిన పరిస్థితి చూసారా? మా సమస్యల మీద మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే విద్యుత్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఆర్టిజన్స్ అంటే ఎవరు అని కూడా అడగడం జరిగింది. అది ఈ యొక్క 20,000 మంది ఆర్టిజన్స్ యొక్క కుటుంబాలందరినీ కూడా మానసికంగా బాధకు గురించిన సందర్భం. అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ శాఖలో ఉన్నటువంటి 20,000 మందిని ఆర్టిజన్స్ను రెగ్యులర్ పోస్టులో కన్వర్ట్ చేయడానికి దశల వారీగా సీనియారిటీని బట్టి క్రమబద్ధీకరించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని డిపార్ట్మెంట్ కూడా ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. కానీ దాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి మేము ఈ యొక్క డిపార్ట్మెంట్తో కానీ ప్రభుత్వంతో కానీ మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటిదంటే, మేము సామరస్యపూర్వకంగా సానుకూల వాతావరణంలో ఈ యొక్క ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు.
24/7 పవర్ సప్లై మేము ఇస్తున్నాం, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మేము ఇస్తున్నాం. కాబట్టి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వం మరి ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం ఉందా? మరి ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, మరి మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నా మీకు సొల్యూషన్ కల్పిస్తుందని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉన్నది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రభుత్వం దగ్గర కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘాలు ఈ యొక్క ఆర్టిజన్స్ గురించి చెడు ప్రచారం చేయడం వలన మాత్రమే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ మాకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆర్టిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేస్తారని నమ్మకం మాకుంది. అదేవిధంగా చేయాలని మరొక్కసారి ఈ యొక్క మీడియా ముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.